రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో వాటికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలో మే నెల నుండి పెరిగిన పింఛన్లు, వీరందరికీ పెన్షన్లు తొలగింపు, ఇక నుండి 4016, 6016, ఏప్రిల్ నెల నుంచి పింఛన్ల బంద్, రానివారు ఇలా చేయండి. దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి కూలంకుషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 45 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులకు వీడియో చేరడం అనేది జరుగుతుంది. మీరు బంధుమిత్రులకు షేర్ చేయండి, తద్వారా వారు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారాన్ని, వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలందరికీ ఇది శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఇక ఒక ముఖ్యమైన సమాచారం, రాష్ట్రంలో గ్రామ పరిపాలన ఆఫీసర్లు రావడం జరుగుతుంది. కావున ఇక భూ లావాదేవీలను వీరే చూసుకుంటారు. పూర్వపు వీఆర్ఓలుగా పనిచేసిన వారిని జీపీఓగా నియమించాలని ప్రభుత్వం పేర్కొన్న కొన్ని సమస్యల దృష్ట్యా 10,954 ఉద్యోగాలను జీపీఓలుగా నిరుద్యోగులకు అవకాశాలు ఇస్తున్నట్లు సమాచారం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక శుభవార్తగానే చెప్పుకోవచ్చు. గ్రామంలో ఉన్నటువంటి రైతులు తమ విధి విధానాలను పూర్తిగా చేసుకునే అవకాశం ఉంది. భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు కూడా సులభంగా మారిపోయే అవకాశం ఉంది. ఇక చాలామంది మెసేజ్ చేస్తున్నారు మిత్రులు, రైతు భరోసా డబ్బులు మాకు ఇంకా రాలేదు అని. అయితే ఈ రైతు భరోసా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇచ్చే రైతు భరోసా కేవలం 5 ఎకరాల వరకు మాత్రమే ప్రభుత్వం కుదించింది. 5 ఎకరాల పైన ఉన్న వారికి రావు అని కూడా ప్రభుత్వం పేర్కొంది. కావున మీరు ఎలాంటి అధైర్యపడకండి. ప్రభుత్వం ముందు ఈ 5 ఎకరాల నుంచి 10 ఎకరాలకు పెంచే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధులోని లోపాలను రేవంత్ రెడ్డి సవరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక అదేవిధంగా చాలామంది మిత్రులు మెసేజ్ చేస్తున్నారు, ఇందిరమ్మ ఇల్లులు, ఈ ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం పూర్తవుతుందని పేర్కొన్నారు.
ఖాతాల్లో ₹1,00,000 డబ్బులు పడతాయని సమాచారం. ఈ ₹1,00,000 డబ్బులు ఆల్రెడీ ప్రభుత్వం 10 మందికి ప్రాథమికంగా అందించడం అయితే జరిగింది. మిగతా వారికి 2-3 రోజుల్లో ప్రభుత్వం డబ్బుల పంపిణీ కార్యక్రమం చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభవార్తలుగానే చెప్పుకోవచ్చు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభవార్తగానే చెప్పుకోవచ్చు. అదేవిధంగా మహిళా సోదరీమణులకు అందించే ₹2,500 మహోన్నతమైన పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతున్నట్లు సమాచారం. ఈ మహోన్నతమైన పథకం ఈ ₹2,500 పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తుంది. దీనికి సంబంధించిన డబ్బులు కూడా ఈ జనవరి నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సోదరీమణులకు శుభవార్తగానే చెప్పుకోవచ్చు. ఇక ఆసరా పెన్షన్ల విషయానికి వెళ్తే ఈ మే నెల నుంచి పెరిగిన ఆసరా పెన్షన్లను ప్రభుత్వం ప్రవేశపెట్టాలని ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు వృద్ధులకు ₹2,016 రాగా దానిని ₹4,016, వికలాంగులకు ₹4,016 రాగా వారికి ₹6,016 పెంచే మహోన్నతమైన పథకాన్ని ఈ మే మాసం నుంచే ప్రభుత్వం ప్రారంభించబోతూ ఉంది. వీరందరికీ పెన్షన్లు తొలగింపు. మామూలుగా 3 నెలలు ఎవరైతే ఆసరా పెన్షన్లు కంటిన్యూస్గా తీసుకోరో వారందరి పేర్లు తొలగించడం అయితే జరుగుతుంది. వీరికి ఆసరా పెన్షన్లు తొలగించడం అయితే జరుగుతుంది. అయితే వేరే పట్టణాల్లో, పల్లెల్లో ఉండి గ్రామాలకు వెళ్ళిన వారికి, వలస వెళ్ళి మళ్ళీ గ్రామాలకి వచ్చిన వారికి దీనికి సంబంధించిన పెన్షన్ల పునరుద్ధరణ జరగబోతుంది. అనగా మళ్ళీ ఆన్లైన్లో అప్లై చేసుకొని యథావిధిగా పెన్షన్లు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నట్లు ఈరోజే ప్రాథమికంగా పేర్కొనడం అయితే జరిగింది. ఈ ఏప్రిల్ నెల ఆసరా పెన్షన్లు బంద్. ఇక వారం రోజులు మాత్రమే ఈ పంపిణీ చేస్తారు. ఈ ఏప్రిల్ 30 వరకు ఈ పెరిగిన ఆసరా పెన్షన్లు, అనగా ఏప్రిల్ నెల పాత ఆసరా పెన్షన్లే ఇవ్వబోతున్నారు. అనగా ₹2,016, ₹4,016. జిల్లాలకు అనుగుణంగా, జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా ఈ ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఉండబోతున్నట్లు సమాచారం. ఈ ఆసరా పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. మీకు ఆసరా పెన్షన్లు ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు పెండింగ్లో ఉన్నాయి, ఎన్ని నెలల ఆసరా పెన్షన్లు మీ ఖాతాలో జమ అయ్యాయో కూడా కామెంట్ రూపంలో తెలియచేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇది ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారం. మీకు నచ్చినట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. జై జవాన్, జై కిసాన్.